బాబీ తను ఎక్కడరా? తనా? ఎవరు? ఎవరా? నా పేరుగా ఫిమేల్ మోడల్ వస్తుందన్నావు కదా. అవును. అంటే ఫాలోఅప్ చేయడం మర్చిపోయావా? నాకేం మతిమరుపు లేదన్నయ్య. నువ్వనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఆల్రెడీ తను బయలుదేరిందంట, వచ్చేస్తూ ఉంటుంది. నిన్నటి నుంచి ఇదే చెప్తున్నావు, తను సూపర్గా ఉంటుంది, వస్తుంది, వచ్చేస్తుంది అని. ఎక్కడరా? తూ టెన్షన్ మత్ కరో యార్. ఈ పాటికి కార్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఉంటుంది. కార్ డోరు ఓపెన్ అయింది. కార్ నుంచి కారు కింద పెట్టింది. ఏంటి జ్యోతిష్యం చెప్తున్నావా? లేదు, జరుగుతుందే చెప్తున్నాను. షీఈ్ వాకింగ్. అదిగో నిషా. హాయ్ నిషా. హాయ్ బాబీ. కూర్చో. హాయ్ సార్. హాయ్. హలో. నేను మీకు తెలుసా? మోడలింగ్ ఫీల్డ్ లో మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్? మావాడంతా చెప్పాడా? చెప్పారు సార్. రేపు జరగబోయే కాంపిటీషన్ మీకు చాలా ఇంపార్టెంట్. అందులో మీరు విన్ అవ్వాలనుకుంటున్నారు. అనుకోవడం కాదు, డెఫినెట్గా విన్ అయి తీరుతాను. దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. కాకపోతే కాంపిటీషన్లో పేర్ రౌండ్ ఉంటుంది, అందుకు నీ సపోర్ట్ కావాలి. విత్ మై ప్లెజర్ సార్. మీలాంటి ఫ్యాషన్ కోచ్ పక్కన మోడల్గా మీకు పేరుగా వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తమ్ముడు కొట్టు. కొట్టు. వాసన చికెన్ బిర్యానీ వాసన. చికెన్ బిర్యానీనా? చికెన్ బిర్యానీయా? ఇంట్లో ఇవాళ నాన్ వెజ్ వండలేదు కదా? లేదు, లెగ్ పీస్ల వాసన, కోడిగుడ్లు, బిర్యానీ. నాకు తెలుస్తుంది, నాతో రండి.
ఏదో చిన్నపిల్లల ఆటలా అనిపించింది కానీ రిజల్ట్ బాగానే అనిపిస్తుంది. ఇది వరకు ఉన్నంత స్ట్రెస్ ఇప్పుడు నాలో లేదు గుండమ్మ. చెప్పాను కదండి, మన మైండ్కి మనం ఎలాంటి ఫీడింగ్ ఇస్తామో అది మనల్ని అలాగే డైరెక్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ గుండమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైనా మా ఆయన ఈ పోటీల్లో గెలవాలి. ఆయన లైఫ్ అంబిషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. తెలియక ఆయన ఏదైనా తప్పు చేసుంటే మన్నించు స్వామి. ఈ ప్రయత్నంలో ఆయనకి విజయాలే తప్ప ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి. ఆయన లైఫ్ అంబిషన్ పూర్తి చేసుకో. హలో, చెప్పండి. ఈరోజు జరగబోయే ఫ్యాషన్ షో కాంపిటీషన్లో ఆది అస్సలు పార్టిసిపేట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేసేశాను లోకేశ్వరి. అవునా? మీరు సడన్ గా ఫోన్ చేస్తే ప్లాన్ ఏమైనా తేడా కొట్టిందేమోనని టెన్షన్ పడ్డాను. నా ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. కాకపోతే నువ్వొక పని చేయాలి. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఆదితో పాటు గుండమ్మ కాంపిటీషన్కి రాకుండా చూడు. నువ్వేదో ఒకటి చేసి గుండమ్మని ఇంటి దగ్గర ఆపగలిగావంటే మనం అనుకున్నది సాధించినట్టే. గుండమ్మ రాకుండా ఆపడం ఏంటి? అంటే మీరు దానికి భయపడుతున్నారా? ఏ, నువ్వు భయపడుతున్నావా? గుండమ్మ ఏంటో, దాని కెపాసిటీ ఏంటో మనిద్దరికీ తెలుసు కదా. అదా కాంపిటీషన్కి వస్తే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా దానికి అనుకూలంగా మార్చేసుకుంటుంది. సో మనం గెలవాలి అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరిద్దరు ఇక్కడ? పక్క బిల్డింగ్ లో బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ మేనేజర్ తల పగలకూడదామా, నడుం విరగకూడదామా అని మాట్లాడుకుంటున్నాం అంతే. బ్యాంక్ మేనేజరా? అవునవును, వాడిని టార్గెట్ చేస్తున్నావు. దేనికి? బ్యాంకు దోచుకుందామని. బ్యాంక్ దోచుకోవడం ఏంటి? లేకపోతే ఏం చేయాలి? ఒక చీర కొనుక్కోవాలంటే నేను మీ దగ్గర చేయి చాచాలి, మీరు వెళ్ళి మీ అన్నయ్య దగ్గర చేయి చాచాలి.
ఆఖరికి ఒక స్టిక్కర్ కొనాలన్నా ఇది నీ దగ్గర చేయి చాచాలి, నువ్వు వెళ్ళి మీ అన్నయ్య దగ్గర చేయి చాచాలి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు అనుకున్నట్టు ఇక్కడ ఎవరు ఎలాంటి గూడు పుటాన్ని చేయడం లేదు. నానమ్మ మన ఊళ్ళో ఉన్న వెదవ గురించి చెప్తూ వెదవ పని చేసేవాడి తల పగలగొట్టాలా లేకపోతే నడుం విరగొట్టాలా అని చెప్తుంది. మీరొచ్చారు. అవును బాబు, మా ఊర్లో ఉండే వెదవ గురించే డిస్కషను. దానికి నువ్వు ఏదో ఊహించుకొని మమ్మల్ని అనుమానిస్తున్నావు. అనుమానిస్తారు నానమ్మా. ఆయనకు వాళ్ళ వదిన గారంటే నమ్మకం, కానీ కట్టుకున్న నా మీద నమ్మకం ఎప్పుడుంది కనుక. లోకి లోకి ఏంటి నానమ్మా? ఏంటంటావేంటి? ఆ గుండమ్మ ఆదితో పాటు కాంపిటీషన్స్ జరిగే చోటుకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. దాన్ని రాకుండా ఆపుతానన్నావు కదా. అదే ఎలా ఆపాలో ఆలోచిస్తున్నా. ఇదిగో, ఆ గుండమ్మ గాని అక్కడికి వచ్చిందనుకో, ఆ లలితాదేవి పప్పులేం ఉడకవు. అది చూసుకో. ఏంటబ్బాయ్, ఈ రోజు మనోడికి ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ ఉన్నాయన్నారు, ఇంకా రాడే? రెడీ అవుతున్నాడండి. ఓహో, ఆది, ఒరే ఆది, టైం అవుతోందిరా, త్వరగా రా. వస్తున్నా నానా. అన్నయ్య, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ శైలు. ఈ ఫైనల్స్ లో మీరే విన్ అవుతారండి. థ్యాంక్ యూ. ఇదిగో మనోడా, కాంపిటీషన్ లో గెలిచి కొప్పొట్టుకుని వచ్చాను మరి. అలాగే తాతయ్య. సరే బయలుదేరదారా. అయ్యో మామయ్య గారు, ఒక్క నిమిషం. దేనికి? ఆయనకి దిష్టి తీస్తాను. ఇప్పుడు దిష్టి ఏంటి? మీకు తెలీదండి, అక్కడ ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలీదు. అందుకే దిష్టి తీయించుకుని వెళ్తే మంచిది. నీకేమైనా పిచ్చా? ఎవరైనా బయటికెళ్ళొచ్చాక దిష్టి తీయించుకుంటారు కానీ వెళ్లేటప్పుడు దిష్టి తీయడమేంటి? అర్థం లేకుండా. ఎందుకే ప్రతిదానికి అరుస్తావు? ఇప్పుడు దిష్టి తీస్తే వచ్చి నష్టమే ఉంది చెప్పు. అమ్మా, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళని, ఏమైంది? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఇదిగో కామాక్షి, నువ్వు ఎంత అరిచినా గుండమ్మ అనుకున్నదే చేస్తుంది. అది అనుకున్నదే ఇంట్లో జరుగుతుందని తెలిసి కూడా ఎందుకే అలా మాట్లాడతావు? ఏంటమ్మమ్మా, మా వదినకి అమ్మకి పుల్లలు పెడుతున్నావా? తెలియట్లేదా మనోడా, అదే చేస్తుంది. ఇది మరీ బాగుంది. గుండమ్మ ఏం చేసినా మంచికే చేస్తుందనేగా అందరూ సపోర్ట్ చేస్తారు. అదే నేను చెప్తున్నా. అమ్మ తల్లి, నువ్వు మాతో పాటు అక్కడికొచ్చి నీ పాదం పెడితే అక్కడ ఏమైనా జరగరాంది జరిగితే? అమ్మో, వద్దమ్మ తల్లి, వద్దు. అయ్యో, పిల్లిని చంకన పెట్టుకుని పెళ్లికి వెళ్తున్నట్టు నిన్ను వెంట పెట్టుకుని మేం వెళ్ళలేం, అర్థమైందా? పెద్దమ్మ, వదిన లేకపోతే మేము రాము. మిమ్మల్ని రమ్మని ఎవ్వరు ఇక్కడ బతిమాలడం లేదు. టీవీలో లైవ్ వస్తుందిగా, ఇక్కడే ఉండి చూడండి. బాబీ, పదండి. బయలుదేరదాం బాబు.
ఈ కాంపిటీషన్ లో మీ పక్కన పేరుగా చేస్తున్నా అన్న ఆలోచనే నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు సార్. ఓకే ఓకే కమా. హలో ఆదిత్య, ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శత్రువుని క్షమించే గుణం ఉంది కానీ చేతులు కలిపే గుణం నా కొడుక్కి లేదు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఇవే చేతులు పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు చెప్దు కానీ డైలాగ్. అవును, ఫ్యామిలీ అంతా వచ్చారు, మీ వైఫ్ రాలేదా? నువ్వు మాతో పాటు రావద్దు, ఇంటి దగ్గరే ఉండిపో. మా తల్లి, నువ్వు మాతో పాటు అక్కడికొచ్చి నీ పాదం పెడితే అక్కడ ఏమైనా జరగరాంది జరిగితే పిల్లిని చంకన పెట్టుకుని పెళ్లికి వెళ్తున్నట్టు నిన్ను వెంట పెట్టుకుని మేం వెళ్లలేం. వదినా, నువ్వు అలా ఉంటే మా అందరికీ ఏదోలా ఉందోదినా. అవును గుండమ్మా, ఇప్పుడు ఏమైందని? అక్క, ఈ కాంపిటీషన్ లో ఖచ్చితంగా బావే విన్ అవుతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆయనే గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. కాకపోతే కుడి కన్ను పొద్దుటి నుంచి ఎందుకు ఆదురుతోంది, అదే భయంగా ఉంది. అలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకుని అనవసరంగా భయపడకూడదునా. లేదు శైలం, ఇప్పటి వరకు ఆయనకి సంబంధించి ముఖ్యమైన ప్రతి విషయంలో నేను ఆయన పక్కనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది ఏముందక్క? ఇంకో కాంపిటీషన్ స్టార్ట్ అవడానికి టైం ఉంది కదా. ఇప్పుడు బయలుదేరెళ్ళు. వెళ్లేదాన్ని అయితే అప్పుడే వెళ్లేదాన్ని కళ్యాణ్. నేనక్కడికి వెళ్తే అత్తయ్య గారు మళ్ళీ గొడవ ప్రారంభిస్తారు. ఆయన కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. ఒకసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడమ్మా. మనోడికి ఫోన్ చేసినట్టు ఉంటది, నీకు కాస్త ధైర్యంగా కూడా ఉంటది. అలాగే. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడికి ఆదిత్య గారు? ఫోన్ మాట్లాడుస్తా. హలో, ఏంటి గుండమ్మా, కాంపిటీషన్కి నువ్వు ఎందుకు రాలేదు? ఏంటండి అంత కోపంగా మాట్లాడుతున్నారు? నా మీద కోపమా? అదేం లేదు. చేరారా? చేరా, వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలైంది. మా ఆయన ఏం చేసావో చెప్పు. మీ ఆయన? నాకేం తెలుసు? వేదవ నాటకాలు ఆడొద్దు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరితోనో గొడవ పడుతుంటే భయపడ్డాను. నువ్వు ఇక్కడున్నావని తెలిసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మర్యాదగా చెప్పు, ఆయన ఎక్కడున్నారు? ఏంటి గుండమ్మా,
ఆది ఏమయ్యాడో తనకెలా తెలుస్తుంది? ఏయ్ నువ్వు నోర్మోయ్. ఏంటి తనని వెనకేసుకొస్తున్నావు? ఓహో, తనతో పాటు నువ్వు కూడా చేతులు కలిపావన్నమాట. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనతో నేను చేతులు కలపడం ఏంటి? మరి ఆవినంటుంటే నీకు పౌరుషం ఎందుకు వస్తుంది? ఏమ్మా, మా వాడి జీవితం నాశనం చేయాలని ఆల్రెడీ ఒకసారి ప్రయత్నించావు. ఇంకా నీ పగ చల్లారలేదా? చూడు, ఆయనకి ఏమైనా జరిగినా ఈ కాంపిటీషన్ లో ఆయన పార్టిసిపేట్ చేయడానికి నువ్వు అడ్డుపడుతున్నావని తెలిసినా ఇదే నీకు ఆఖరి రోజు. నిన్ను ఇక్కడే చంపి ఇట్నుంచిటే జైలుకి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? మీ ఆయన ఏమయ్యాడో నాకే కాదు, ఇక్కడున్న ఎవ్వరికీ తెలీదు. నువ్వు తెలుసుకో. చేస్తా. బాబీ, సీసీ కెమెరాల ఫుటేజీలు చూద్దాం పద. ఏం జరిగిందో అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేస్తాను. సరే వదినా. పద బాబీ. ది షో విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let's start the show. మీ వాళ్ళ పొజిషన్ ఏంటి? ఏముంది, పిచ్చి కుక్కల్లా తలో వైపు వెళ్లి వెతుకుతున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను వెళ్ళాలా? నేనేం వాళ్ళలా పిచ్చి కుక్కను కాదుగా. అది సరే కాని ఫంక్షన్ హాల్లో నుంచి ఆది బయటకు వెళ్ళలేదు అని గుండమ్మకి కన్ఫర్మ్ అయిపోయింది. మా ఆయన ఏమో ఫంక్షన్ హాల్ మొత్తం వెతికేశాను, ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు. ఇంతకీ ఆదిని ఎక్కడ దాచిపెట్టావు? దాచిపెట్టలేదు, పబ్లిక్ గానే పెట్టాం. కానీ ఎవ్వరూ కనిపెట్టకుండా పెట్టాం. నా దగ్గర కూడా సస్పెన్స్ మెయింటైన్ చేయాలా? ఏ చూస్తావా? క్యూరియాసిటీగా ఉంది. అయితే చూడు.
ఏముంది, అక్కడ బొమ్మలున్నాయి. కళ్ళు పెట్టి సరిగ్గా చూడు. పెట్టేసిందండి. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. అయ్యో ఏమండి ఏమండి ఏమైందండి? ఏమండి ప్లీజ్ లేవండి, ఈ కాంపిటీషన్ కి టైం అయిపోతుందండి. ఏమండి ఏమండి లేవండి, ఏమండి లేవండి, దేవుడా ఏమండి ప్లీజ్ ప్లీజ్ అండి లేవండి. ఒరే వెదవల్లరా, ఎక్కడ చచ్చారా? ఏమైంది మేడం? ఆ గుండమ్మ ఆదిగండి తీసుకెళ్లిపోతుంది, దాన్ని ఆపండి. అలాగే మేడం. రై పదండ్రా. మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సంగతి చూసుకుంటారులే. మనం వెళ్దాం. ఇది మీ అంబిషన్ అండి, మీ హార్డ్ వర్క్ అంతా పాడైపోతుందండి. లేవండి ఏమండి లేవండి. మేడం, ఆదిత్య ఇక రానట్లే అనుకుంటా. ఐఎమ్ గివింగ్ 5 minutes ఓన్లీ. అప్పటికి తను ప్రెజెంట్ కాకపోతే ఈ కాంపిటీషన్ నుండి ఆదిత్యని ఎలిమినేట్ చేసినట్లు డిక్లేర్ చేస్తాం. ఏమంటారు? ఎస్. ఓకే. అమ్మా, అన్నయ్య కనిపించాడా? నాకు భయం వేస్తోందిరా. ఈ కాంపిటీషన్స్ కోసం నా కొడుకు ఎంతో కష్టపడ్డాడు. నా జీవిత ఆశయమమ్మా అంటూ ప్రాణాలు పెట్టుకున్నాడు. ఆఖరి నిమిషంలో ఇలా చేసావేంటి దేవుడా? అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. వదినందుకో మళ్ళీ వెనక్కి వెళ్ళింది కదా. వెళ్ళని దాన్ని అక్కడే చావమను. దరిద్రపు కొట్టింది, దాని వల్లే జరిగింది ఇదంతా. అమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు. నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటండి మీ వాడు ఇలా చేశాడు? మా అన్నయ్య ఎటు వెళ్ళాడో మాకు కూడా తెలియదండి. మీదేం పోయిందండి? మీ వాడి మీద లక్షలు ఇన్వెస్ట్ చేశాం. రేపు మా పై వాళ్ళకి మేమేం సమాధానం చెప్పుకోవాలి? ఛీ! ఫైనల్ కాల్ ప్లీజ్. మిస్టర్ ఆదిత్య ఫ్రమ్ హైదరాబాద్,
మీరు గాని ఇప్పుడు వచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే ఈ పోటీలోంచి ఎలిమినేట్ చేయబడతారు. మిస్టర్ ఆదిత్య, దిస్ ఈస్ ఫైనల్ కాల్ ఫర్ యూ. బలవంతంగా స్టేజ్ మీద అయితే ఎక్కించలేరు కదా. నిషా చూడు, లాస్ట్ మినిట్లో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. సో గెట్ రెడీ ప్లీజ్, డోంట్ ఇరిటేట్ మీ. సారీ ఆది గారు, ఐఎమ్ రియల్లీ సారీ. నిషా ఏమిటి ఆగండి. నిషా ఏంట్రా బాబాయ్ సడన్ గా ఇలా హ్యాండ్ ఇచ్చింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. ఆదిత్య పక్కన పేరుగా చేస్తున్నది నువ్వేనా? అవునండి. మీరు? నేనెవరైతే ఏం కాని నువ్వు ఆదిత్య పక్కన చేయడానికి వీల్లేదు. అసలు ఇక్కడ ఉండటానికే వీల్లేదు. వెళ్ళిపో. అది చెప్పడానికి మీరెవరు? అయినా నేను మీరు పిలిస్తే రాలేదే. ఇది నా ప్రొఫెషన్. పైగా ఆదిత్య గారితో ఈ ఈవెంట్లో పాల్గొనడాన్ని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు డబ్బుండొచ్చు, కానీ నాకు ఎథిక్స్ ఉన్నాయి. నన్ను కొనలేరు. నా దగ్గర డబ్బే కాదు, పీకలు కోసే మనుషులు కూడా ఉన్నారు. ఏంటి బెదిరిస్తున్నారా? సెక్యూరిటీ! పరిచావంటే ఇప్పుడే చంపేస్తాను. చూడు, డబ్బులు తీసుకుని మర్యాదగా నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. కాదు, ఆదితో కలిసి స్టేజ్ ఎక్కుతాను అంటావా? నేను నిన్నాపను. కానీ నువ్వు స్టేజ్ దిగేలోపు నీకు ఫోన్ వస్తుంది, నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఎవరో చంపేశారు అని. వెళ్ళిపోతావా? మా వాళ్ళని మీ ఇంటికి పంపమంటావా? అయ్యో, ఇప్పుడేం చేద్దామండి? రే బాబీ, తెలిసిన మోడల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. ఓకే అన్నయ్య.